దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 4th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 16 and verse 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిష్యులకు ఒక ప్రశ్న అడిగారు. నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగారు. హియర్ జీసస్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ టు ద డిసైపుల్స్. వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ? పేతురు స్పందించాడు. పేతురు ఏమని చెప్తున్నాడంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ సైమన్ పీటర్ ఆన్సర్డ్ అండ్ సెడ్, thou art the Christ, the Son of the living God. You see a definite article here. Thou art Christ, and thou art the Christ. I mean, there is no other Christ. It's definite. దేవునికి స్తోత్రం. The Son of the living God. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఆరాధన చేస్తున్న నీవు, చర్చ్కు వెళ్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, యేసు ఎవరు అని నీవు అనుకుంటున్నావు? You who go to church, read the Bible, pray, worship the Lord. Today Jesus is asking you this question. What do you think I am? What revelation you have about me? You just have me as the son of Mary, మరియమ్మ కుమారుడని మాత్రమే నీకు తెలుసా? నేను ఎవరిని? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎవరు అని ప్రత్యక్షత నిన్ను కడుతుంది, నీ జీవితాన్ని బలపరుస్తుంది. సీమోను పేతురు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తువు. యు ఆర్ క్రైస్ట్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యు ఆర్ దట్ అనాయింటెడ్ వన్ హూ ఈస్ డెస్టైన్డ్ టు సేవ్ us. నీవు క్రీస్తువు అనగా మమ్ములను విమోచించుటకు, మమ్ములను రక్షించుటకు, మా కొరకు ప్రాణం పెట్టే క్రీస్తువు, దేవుని కుమారుడివి. అర్థమవుతుందని? ఇట్స్ నాట్ ఎవ్రీబడి, హీ ఈజ్ ద క్రైస్ట్. చాలా మంది నేను క్రీస్తునని చెప్పేవారు చాలా మంది వస్తారు. So many people will come, they'll say, I am the called, I am the anointed, I am the anointed. చాలా మంది గురువులు, బాబాలు వస్తారు, చాలా మంది మాతాలు వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా అంటారు, మేము క్రీస్తు, వీఆర్ ద అనాయింటెడ్. క్రీస్తు అంటే అర్థం ఏంటండి? అభిషేకింపబడిన వాణి, మిమ్మల్ని విమోచించుటకు, మిమ్మల్ని కాపాడుటకు అభిషేకింపబడిన వాడినని చెప్పేవారు బోల్డ్ మంది వస్తారు. కానీ బైబిల్ చెప్తుంది ఒక్కరే క్రీస్తు అయి ఉన్నారు. సీమోన్ బరి అని చెప్తున్నారు, నీవు క్రీస్తువు. thou art the Christ. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్ట్ అనగా ఇట్ ఈస్ అనాయింటింగ్, అభిషేకం, కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో ఎలా చెప్పాలి తెలుసండి? యేసు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ క్రైస్ట్. పునరుద్ధానమైన తర్వాత క్రీస్తు యేసు అని పిలుస్తున్నాము. బైబిల్లో మనం ఎక్కడైనా క్రీస్తు యేసున్న మాట చదివినప్పుడు దిస్ ఈస్ అ రెఫరెన్స్ టు ఆఫ్టర్ హీ ఈస్ బీన్ రిజరక్టెడ్. రిజరక్షన్ ముందు జీసస్ క్రైస్ట్, జీసస్ ఈజ్ ద క్రైస్ట్. రిజరక్షన్ అయిన తర్వాత క్రైస్ట్. హూ ఈస్ దిస్ క్రైస్ట్? ద వన్ హూ వాజ్ జీసస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత నిన్ను ధన్యతలోకి నడిపిస్తుంది. 17వ వచనంలో ఈ మాట రాయబడ్డాది, సీమోను బర్యోనా నీవు ధన్యుడు. ఈ మాట చెప్పినందుకు ఏమంటున్నాడంటే, యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్ వెన్ యు నో హూ జీసస్ ఈస్. వెన్ యు నో జీసస్ ఈస్ ద క్రైస్ట్, యు ఆర్ బ్లెస్డ్. యేసు క్రీస్తు అయి ఉన్నాడు నువ్వు ఎరిగినట్లయితే నీవు ధన్యుడు. ఇది చాలండి. ప్రభా బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ అని ప్రార్థన చేస్తున్నావు. డూ యు నో, బై బిలీవింగ్ జీసస్ ఈస్ క్రైస్ట్, రికగ్నైజింగ్ జీసస్ ఈస్ క్రైస్ట్, యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. దేవుడు చెప్తున్నాడు తర్వాత వచనంలో, సీమోను బర్యోనా నీవు ధన్యుడువు.
हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 16 अध्याय और 16 वचन पढ़ रहे हैं। साइमन पतरस ने उत्तर दिया कि तू जीविते परमेश्वर का पुत्र मसीहा है। आप मसीहा है। समन पत्रोस ने जवाब दिया, आप मसीहा है। कौन है यीशु? मसीहा है। मसीहा मतलब आपको बचाने वाला, आपका आपका हर दुख दूर करने वाला, सब कुछ आपके लिए करने वाला परमेश्वर का पुत्र मसीहा है। నీ కొరకు సమస్తము చేయగల క్రీస్తు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నీ కొరకు సమస్తము చేయగలడు. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రత్యక్షతను దేవుని యొద్ద నుంచి, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటావో, యేసు నీకు సమస్తము చేయగలడు అంటే క్రీస్తును గుర్తిస్తావో, ఆయన నీకు ఏమైనా చేయగలడు. యూ కెన్ డూ ఆల్ థింగ్స్. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. నన్ను బలపరచు క్రీస్తు ద్వారానే నేను సమస్తము చేయగలను. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నాలో ఉన్నవారు ఎవరు? క్రీస్తు. ప్రార్థన చేసుకుందాము. యు ఆర్ విక్టోరియస్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్స్. నువ్వు జయించే వ్యక్తివమ్మా, జయించే వ్యక్తివయ్యా. జ్ఞానం లేకే మనము ఓడిపోతున్నాము, కానీ ఎప్పుడైతే మీ ప్రభు నిన్ను విమోచించగల, నిన్ను స్వస్థపరచగల, నిన్ను ఆదుకోగల, నీకు దయచేయగల క్రీస్తు అని నువ్వు గుర్తించిన ఎడల సమస్తము నీ జీవితంలో సాధ్యము. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఈ ఆరాధనలో నీ బిడలు ప్రభా నాయన, నీవు సమస్తము మాకు చేయగలవని, నీవు అభిషక్తుడు అని ప్రభా ఈరోజు మేము మరొకసారి విన్నాము తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన, ప్రతి ఒక్కరికి ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ మై ఫాదర్. జీసస్ ఈస్ ద క్రైస్ట్ వి బిలీవ్ మై ఫాదర్. అనారోగ్య బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన తండ్రి దేవా, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్, ప్రతి ఒక్కరికొక నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ తోడు వరకు దయచేయండి. క్రీస్తుగా వారిని మీరు ఆదుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి దేవా. జాబ్స్ చేస్తున్న వారిని దీవించి, జాబ్స్ని వెతుకుతున్న వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన. యు ఆర్ క్రైస్ట్ ఫాదర్ ఫర్ దేర్ జాబ్స్ మై ఫాదర్. యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఫర్ దెమ్ మై ఫాదర్. మీకు స్తోత్రంలో నాయన. ప్రభా, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో నాయన మీ యొక్క సహాయం కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి, మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషులను మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.